అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ నో జడ్జిమెంట్. కె జగన్నాథం, కర్నూలు. మీరు తీర్పులు ఇవ్వకండి. మీరు ఎవరి మీద తీర్పులు ఇవ్వద్దండి. తీర్పులు మీరు పక్కింటి వాళ్ళు మంచివాళ్ళు కదో చెడ్డవాళ్ళు, పలానా మనిషి చేసిన పని దుర్మార్గమైన పని, అసహ్యమైన పని, ఆయన మూర్ఖుడు, చండాలుడు, దుర్మార్గుడు, కోపిష్టి, పిసినారి, పనికిరాని వాడు, ఇలాంటి తీర్పులు చాలామంది ఇస్తూ ఉంటారు. ఒక సంఘటన మీ చెవిలో వేసిన వెంటనే, మీ మనసుకు తెలిసిన వెంటనే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. నో జడ్జిమెంట్, నో కంప్లైంట్, నో కామెంట్. నో కంప్లైంట్, నో కామెంట్ అనేది మళ్ళీ మాట్లాడుకుందాం. ఈరోజు జడ్జిమెంట్ గురించి మాట్లాడదాం. మీరు ప్రతి విషయం పైన, ప్రతి సంఘటన పైన తీర్పులు ఇస్తూ ఉంటారు. తీర్పులు ఇచ్చేకి, జడ్జిమెంట్ ఇచ్చేకి మీరెవరు? మీరేమైనా జడ్జా? మీ వీధిలో జడ్జే మీరేమైనా? పలానా వాళ్ళు పనికిరాని వాళ్ళు అని చెప్పడానికి కాదు. దేవుడు ఏమైనా మిమ్మల్ని జడ్జిగా నియమించాడా? అరే పో, భూమి మీద పో, జడ్జిగా ఉండి అందరికీ తీర్పులు ఇవ్వయ్యా అని చెప్పాడా? లేదు కదా. మీరు ఎవరు తీర్పులు ఇవ్వడానికి? ఒక సంఘటన జరిగింది. సంఘటనలో ఆయన విషయం అది. ఆయన పనికిరాని వాడు, మంచివాడు, ఆయన ఇష్టం, ఆయన జీవితం ఆయనది, ఆయన విధానం ఆయనది. నీవు ఎప్పుడైతే జడ్జిమెంట్లు ఇచ్చుకుంటా పనికిరాని వాడు, దుర్మార్గుడు అని చెప్పుకుంటుంటావో, అదే తిరిగి మళ్ళీ నీకు వస్తుంది. నీవు ఏది వెదజల్లుతావో అదే తిరిగి నీకు సృష్టి నీకు ఇస్తుంది. పలానా మనిషి పనికిరాని వాడు అన్నావు, దుర్మార్గుడు అన్నావు. ఆ పనికిరాని వాడు అనేది మళ్ళీ నీకు వర్తిస్తుంది. దుర్మార్గుడు అనే పంటనే మళ్ళీ నీకు తిరిగి వస్తుంది. ఎప్పుడు కూడా అవసరం ఉన్నా లేకున్నా, అడిగినా అడగకున్నా ఎవరి గురించి తీర్పులు ఇవ్వద్దండి. రాజకీయ పక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఉంటాయి. వాటి మీద వారు విమర్శించుకుంటారు, తీర్పులు ఇచ్చుకుంటారు, విమర్శించుకుంటారు. అది ఓకే, వాళ్ళ వ్యవహారం. అది ఒక రాజకీయ వ్యవస్థ, అది ఉంటుంది. కానీ మీరు ఎవరి గురించి కూడా పనికిరాని వాళ్ళు, చెడ్డవాళ్ళు అని కానీ తీర్పులు ఇచ్చేకపోకండి. తీర్పులు ఇచ్చేయకపోతే నీ జీవితం అంతా చిన్న భిన్నమవుతుంది. అది నీకు వర్తిస్తుంది. నీకు మనశ్శాంతి ఉండదు. నీలో బీపీ రైజ్ అవుతుంది. వాడు పనికిరాని వాడు అని చెప్పే కొద్దీ, చెప్పకుండా నీ మనసులో భావన కలిగే కొద్దీ, నీ మనసులో, నీ శరీరంలో కొత్త రకాలైన యాసిడ్స్ తయారవుతాయి. కోపం కలిగిస్తుంది. నీ ఆర్గాన్స్ దెబ్బతింటాయి, బాడీలో ఆర్గాన్స్. నీ జీవన ప్రమాణం తగ్గుతుంది. నీ ముఖంలో కళ తగ్గుతుంది. నీ ఫేస్లో మార్పు వస్తుంది. ఎవరి గురించి కూడా తీర్పులు ఇవ్వవద్దండి. అది మంచిదైనా చెడ్డదైనా నో జడ్జిమెంట్. ఎవరైనా వచ్చి చెప్తారు, ఓకే రైట్ అని వినండి. చెవులు మూసుకోవాల్సిన పని లేదు. వినొచ్చు. విన్న తర్వాత మౌనంగా ఉండండి. మౌనంగా ఉండడం నేర్చుకోండి. మౌనం అనేది కూడా పెద్ద సబ్జెక్ట్. అది దాంట్లో మళ్ళీ మాట్లాడుకుందాం. మౌనం ఎంత గొప్పదో తర్వాత చెప్తాను. కాబట్టి నో జడ్జిమెంట్. ఎప్పుడు కూడా తీర్పులు ఇచ్చుకుంటూ పోతే మీరు ఇబ్బందులకు గురవుతారు, చెడిపోతారు. మీరు జడ్జిమెంటు ఇచ్చుకోవడం పర్లేదు. నేను మంచివానా చెడ్డవాని మీరు చెప్పుకోవచ్చు. మీరు బాగు చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి మార్గాలు వెతుక్కోండి. అంతేగాని ఈ ఊరిలో ఉన్న వాళ్ళందరిపైన తీర్పులు ఇవ్వడానికి మీరు ఈ ఊరి జడ్జి కాదు. మీరు కూడా ఈ భూమి మీద, ఈ ఊరిలో ఒక మనిషి. ఎవరి గురించి ఎవరు జడ్జిమెంట్ ఇవ్వకూడదు. నో జడ్జిమెంట్, నో కంప్లైంట్, నో కామెంట్. ఈ సబ్జెక్ట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.